భగవాన్ అక్షర రమణమాల ఒక్కసారి చదవండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి ఒక మాట. భగవాన్ కొండపైన విరూపాక్ష గృహలో సుమారు 17 సంవత్సరాలు ఉన్నారు. 1914 తల్లి అళగమ్మకు హెల్త్ బాగాలేకపోతే అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ ఒక స్తోత్రం రాశారు. ఆవిడ కోలుకున్నారు. దాని తర్వాత వారు చేసిన అద్భుత రచన అరుణాచల అక్షరమణమాల. తమిళ మాతృకకు తెలుగు అనువాదం గిద్దలూరు సాంబశివరావు గారు చేశారు. భగవాన్లే చూడబడి వారి హస్తాక్షరాలుగా తీరింది ఈ అక్షరమణమాల. ప్రతిరోజు స్వామి శిష్యులు కొందరు ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తెచ్చేవారు. అప్పుడు శంకర్లు అన్నపూర్ణాష్టకం, సాంబ సదాశివ అనే కీర్తనలు పాడేవారు. అయితే ఇవే కీర్తనలు పాడుతూ ఇతర సాధువులు కూడా భిక్ష సంపాదించుకోగలిగేవారు. ఆ సమస్యకి పరిష్కారంగా భిక్ష చేసుకోవడానికి తమకు ఇంకో ప్రత్యేకమైన స్తోత్రాన్ని ప్రసాదించమని స్వామిని కోరారు. భగవాన్ అప్పుడు రమణులు భక్తి, జ్ఞాన, సంగీతం అన్ని సంకీర్తన సమూహారమే 108 చరణాలు గల అక్షరమణమాలను చారా వరకు ప్రదక్షిణలోనూ కొంత విరూపాక్ష గృహలోనూ ఇది భగవాన్ తయారు చేశారు. అక్షరమణమాలని భక్తులు భిక్షానం తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు పాడుకునేవారు. అందుకోసమే వ్రాశారు ఇది. కాబట్టి దానిలో ఇమిడి ఉన్న తత్వసారాన్ని తెలిపి పాడుకునే పాట భక్తిలోని వారికి భిక్షకు మరియు ముక్తికి కూడా అవసరమని ఇది తెలిపారు భగవాన్. వారు భిక్ష కోసమే భిక్షే వారిని వెతుక్కుంటూ వస్తుందని భగవాన్ భక్తురాలైన శ్రీమతి కనకమ్మ గారు ఒకసారి వెల్లడించారు. అనగా దీనిని పారాయణం చేసేవారికి ఆహారం కోసం భిక్షాటనకు పోయే అవసరం లేదు. అక్షరమణమాల యొక్క ప్రతి చరణము మంత్రపూరితమే. దానిని తరచూ పారాయణం చేయటం గొప్ప తపస్సు. వాకుకు అందని సర్వసుఖాన్ని వాకు చేత పొందవచ్చునని, అది అక్షరమణమాల పారాయణంతోనే సాధ్యమవుతుందని ఆవిడ చెప్పారు. అక్షర అంటే నాశరహితమైంది పరమాత్మ అని అర్థం. ఆయన కొరకు కూర్చిన మణిమాల అంటే సుగంధభరితమైన పద్యాల మాల అని ఒక అర్థం. అక్షర అంటే వర్ణమాలలోని అక్షరాలు. తమిళ పాటల్లోని మొదటి అక్షరం, అకారాది క్రమాలు ఇవన్నీ కలిపి ఈ ఉండడం చేత అక్షరమణమాల అని మరో భావం. మణమాల అంటే తమిళంలో మణమాల అంటే తమిళంలో పెళ్లిదండ అని వరుడైన అరుణాచలానికి వధువు భక్తుడు అయిన రమణునిచే సమర్పించిన అక్షరమణమాల కూడిన పద్యమాల అని వేరొక అర్థం కూడా ఉంది. అంటే తెలుగులో ఒకటి ఉంది, తమిళలో ఒకటి ఉంది కదా అని. అక్షరమణమాల అని కూడా విడదీసి రమణులు కృతిమాలగా చెప్పారు. మళ్ళా ఇలా శీర్షికలోనే ఎన్నో అర్థాలు ఉన్నాయి అక్షరమణమాల గురించి. ఇక పదాల గురించి వస్తే వాటి భావాలను గ్రహిస్తే ప్రతి చరణం కూడా వైవిధ్యంతో కూడుకునుంది. గొప్ప వైవిధ్యంతో, భావ వైవిధ్యంతో ఎంతో అర్థం ఉంది దానికి. సృష్టిలోని సమస్త సద్భావాలు మొత్తం అక్షరమణమాలలో తొణికిసలాడుతాయి. మధురము, వాత్సల్యము అన్నీ ఉన్నాయి. ప్రేమ, భక్తి, కమ్మిక, హృదయాకాశంలో ఉన్న ఆనంద బాష్పాలు అలాంటివి నడుమ మొత్తం ఇంద్రధనస్సులాగా వెల్లువిరుస్తుంది. పాఠకునిలో భక్తి, ఆవేశం, జ్ఞానం, వికాసం ప్రకటమైన వారు అలౌకిక శాంతిని, మధురానుభూతిని అనుభవిస్తారు. అక్షరమణమాల గురించి తెలిస్తే కేవలం భక్తి సరిపోతుంది అని అనుకోవాల్సిన పని లేదు. కొంత సాహిత్య సంస్కారాలు కూడా భక్తిపరులకు, భక్తి పంతులకు రమణులు భక్తి గరిమ, భక్తి జ్ఞాన మహిమలో సార సమయం అద్భుత మొత్తం కూడా ఈ అక్షరమణమాల ద్వారా వస్తుంది. భగవాన్లు బాహ్య గురువు ఎవరూ కనపడరు. అయితే అరుణగిరియే తన గురువు అని ఈ రచనలో కొన్ని చోట్ల మనకి తెలుస్తుంది. అసలు
కుట్రయంతయు కోసి గుణముగా పాలించు గురురూపమైన వెలుగురమణ అరుణాచల. అలాగే 3 రకాలైన దీక్షలు ఇచ్చి సద్గురువుని కదా అరుణాచల అని భగవాన్ ఒకటి కాదు, అందము సౌందర్యము మళ్ళీ కలిసిపోదాం అరుణాచల అంటే భక్తిలో ఎంత చరమస్థాయిలో ఉంటుందంటే అరుణాచల అక్షరమణమాల భక్తితో చదవాలి. అది ప్రతిదీ వేదము, మంత్రము, ఘోష అన్నీ కనిపిస్తాయి. చూసి చింతించి మేము తాకించి నీ వేలిని బ్రో అరుణాచల. ఇక నిందాస్తుతులు కోకల్లలు నన్ను చెరచి ఇప్పుడు నన్ను కదిలించక నిన్ను ఏమని అడగను మొక్కను అరుణాచల. ఒకటని కాదు, అది తాత్పర్యము అర్థము ఒకటి లేదు, అక్కడ ఎన్నో భావాలు ఉన్నాయి. ప్రేమతో భక్తితో కొలిస్తే ఆ చక్కనైన భావం అనేది అర్థమవుతుంది అని చెప్పి భగవాన్ చెప్పారు. సమస్త భావాలకి కూడా అరుణాచలానికి ప్రత్యేకమైన అద్వైత బోధ భావంలో అనుభవయ్యే స్థితే శుద్ధ స్థితి. ఈ అక్షరమణమాల గురించి వివరించారు. కంచు కాగడా పెట్టి గాలించినా కూడా కానరాని విధంగా ఈ అరుణాచల అక్షరమణమాలలో రమణులు భగవాన్ గానం చేశారు. అందుకని ఈ అక్షరమణమాల అంత విశిష్టమైంది. అక్షరమణమాల అంత చిన్నైంది విషయం కాదు అరుణాచల.